చల్లగా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్ని చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా, కలతీరే సమయాన అలనే లేస్తున్నా అనుకుంది చేసేస్తున్నా. దారులన్నీ నాతో పాటుగా ఊయలోగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే, ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే. సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా, చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా దిక్కుల్ని వీణ మీటగా, చెలరేగి కదిలెను గాలి తరగల పైన. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. మణిశర్మ గారు ఆయన ఈ ట్యూన్కి ఎంత ఇన్స్పైర్ అయ్యారనేది కలిసిన ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ వచ్చేవారు సార్. అది ఇంకొక ఇన్స్పిరేషన్. ఒక సంగీత దర్శకుడు ఒక పాట గురించి పదే పదే మాట్లాడడం అనేది నేను ఇప్పటి వరకు మణిశర్మ గారు ఈ పాట గురించి మాట్లాడినంత ఎక్కడా వినలేదు నేను. అయితే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అంటే స్కై ఇస్ ద లిమిట్. పొద్దున్నే నిద్రపోయి లేచిన వెంటనే కలగనేది దేనికోసం మనం రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటాం. ఆఫ్ కోర్స్ సొసైటీ మనకి పెట్టే రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్కై ఇస్ ద లిమిట్ అని మొదలుపెట్టిన విధానం నాకు చాలా నచ్చింది. అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే. అది విత్ ఇన్ సెల్ఫ్, ఆ బంధం నాతో నేను. సో ఆ సెల్ఫ్ లవ్ అనేది నాకు చాలా నచ్చింది సార్. ఎక్కడికి వెళ్తున్నా వెలుగుల్నే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా, కలతీరే సమయాన అలా నేనే లేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా. అంటే తన్ని తను ఇన్స్పైర్ చేసుకోకపోతే పొద్దున్నే లేచిన తర్వాత పక్క వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ అనేది రాదు. సో ఎక్కడో వెతుక్కోవద్దు, ఇన్స్పిరేషన్ అనేది నీలో నీకే, నిన్ను నువ్వే ఇన్స్పైర్ చేసుకోవాలి, నువ్వే నీకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది సార్. ఇది రెండో చరణానికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి వైపుకి వెళ్తుంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకని మొదటి చరణం పాడి వదిలేశాను. అది కథాపరంగా అలా వెళ్ళినా కూడా నన్ను ఎందుకో ఈ పాట చాలా ఇన్స్పైర్ చేస్తుంది సార్ ఆల్వేస్. చాలా చక్కగా చెప్పావు సునీత. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ ఉంది, అది కూడా శాస్త్రి గారు రాసిందే. సినిమా పట్టుదల అనే సినిమాది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటలో ఒక వాక్యం రాస్తారు. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అనేది. సైన్యం అంటే వేరే ఎక్కడి నుంచో గుర్రాలు శకటాలు ఇవి కాదు, నీలోనే ఉంది. అవి ఉన్నంత వరకు నువ్వు
భయపడక్కర్లేదు, ఏదో నాకు ఇంకేమీ లేదు, నేను ఓడిపోతున్నాను అనే ఫీలింగ్ అక్కర్లేదు, పోరాడాల్సిందే అనేటువంటిది, దాన్ని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సార్. Thank you so much, Sunita ma'am, for starting this episode with a wonderful song. Thank you so much.